మీకు సమాధానము కలుగునుగాక. ఇది మీకు తెలుసా? కొంతమంది తప్పు చేస్తారు, నాది తప్పు లేదు అని అనుకుంటారు. కానీ ఎదుటివారు చేస్తున్న పని తప్పు అని వారి మీద అరుస్తారు. బైబిల్లో కూడా బిలాము అనే వ్యక్తి కూడా అలాగే తను ఎక్కి వెళుతున్న గాడిద మీద పెద్ద పెద్ద అరుపులతో నువ్వు తప్పు చేస్తున్నావని అరుస్తున్నాడు. మొదటిగా బిలాము దగ్గరకు కొంతమంది వచ్చారు. వారు మంచి చెప్పారా, చెడు చేయమని చెప్పారా, తను వెళుతున్న మార్గము సరి అయినదా కాదా, తను చేస్తున్న పని మంచిదా చెడ్డదా అని ఆలోచించకుండానే నా తప్పేమీ లేదు అని తప్పుడు మార్గం ఎంచుకొని వెళుతున్నప్పుడు బిలాము ఎక్కిన గాడిద మార్గములో కత్తి పట్టుకొనిన దేవదూతను చూసి ఆగినది. అప్పుడు బిలాము ముందుకు వెళ్ళు అని గాడిద మీద అరుస్తున్నాడు. అప్పుడు బిలాము కన్నులు దేవుడు తెరిచినప్పుడు దారిలో కత్తి పట్టుకొని నిలిచిన దేవదూతను చూడగానే బిలాము నేను పాపం చేసి తిని, తప్పు చేసి తిని అని ఒప్పుకొన్నాడు. అయితే ఇది విను, మీలో కూడా బిలాము లాంటి వారు ఎవరైనా ఉన్నారా? బిలాము గాడిద మీద అరిచి కొడుతున్నట్టు మీరు కూడా ఇతరులను మాటిమాటికి కొడుతూ తిడుతూ అరుస్తున్నారా? బిలాము కూడా తను చేస్తున్న పని అసలు తప్పే కాదనుకొని వెళుతున్నట్టు మీరును వెళుతున్నారా? అయితే బిలాము ఇది తప్పుడు జీవితం అని తెలుసుకున్నాడు. నేను చేస్తున్నది పాపమని పశ్చాత్తాపపడ్డాడు. అయితే మీరు కూడా ఇతరులపైన అరవడము, కొట్టడము, తప్పు పట్టడము కాదు. మొదటగా మీరు చేస్తున్న తప్పుని తెలుసుకో. మీరు చేస్తున్న వక్ర మార్గము గురించి తెలుసుకో. మీరు నడుస్తున్న విపరీత బుద్ధిని మార్చుకో. మీరు చేస్తున్న పని మంచిదో చెడ్డదో ఆలోచన కలిగి జీవించు. ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.